మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన కృపను బట్టి, క్షేమాన్ని బట్టి ఆయన మనలను బలపరిచి కాపాడిన దేవునికి ఎంతైనా దేవునిని స్తుతించవలసిన వారు. ప్రియులరా, మన జీవితాలలో అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నటువంటి దేవుడు ఈ ఉదయకాల ఆరాధన, ఈ కూడికలో అనుదిన జీవవాక్యము ద్వారా కొద్ది నిమిషాలు దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నదానిని బట్టి దేవునికి మహిమ. చాలామంది మీ ఫోనుల ద్వారా మీ జీవితంలో జరుగుతున్న ఆ మేలులను బట్టి ఇంకను మేము ప్రోత్సహించబడుతున్నాం. తప్పక మా కొరకు ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయమని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను వరదల చేయునుగాక. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యుందుము. దేవుడు అంటున్నాడు ఇక్కడ, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. ఒకటి ప్రియులరా, విశ్వాసము ద్వారా మనం ఏం చేయబడతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు ఎలా ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. విశ్వాసము కలిగి ఉన్న వ్యక్తి నీతిమంతుడు. విశ్వాసము కలిగి ఉన్న వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడు. నీతిమంతుడుగా తీర్చబడినటువంటి వ్యక్తి ఏమవుతాడు అంటే, ప్రభువు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాడు. దేవునితో సమాధానము కలిగి ఉంటాడు అంటే, దేవునితో సమాధానము కలిగి ఉండడం అంటే, దేవునితో సమాధానముగా లేవా నీవు? మనుషులతో సమాధానముగా లేవు అంటే దేవునితో కూడా సమాధానము కలిగి లేవు కదా. దేవుడు ఏం చేశాడు నా జీవితంలో, దేవుడే కార్యం చేశాడు నా బ్రతుకులో అంటూ కూర్చున్నావు తప్ప, దేవుడి అనేక కార్యాలు, అనేక అద్భుతాలు నీ జీవితంలో చేస్తా ఉన్నా దేవునిని మరిచి బ్రతుకుతూ ఉన్నావు. కాబట్టి విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో నీతిమంతులుగా తీర్చబడతారు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవడూ నీతిమంతుడు, ఒక్కడునూ నీతిమంతుడు లేడట. అయితే యేసుక్రీస్తు ద్వారా మనమందరము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అయితే మనము క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇప్పుడు నీతిమంతుడైనటువంటి వాడు సమాధానము కలిగి ఉండాలి. అంటే నువ్వు సమాధానము కలిగి ఉంటే నీవు విశ్వాసం కలిగిన వ్యక్తివి. విశ్వాసము కలిగి ఉన్న నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలు అయిన నీవు దేవునితో సమాధానం కలిగి ఉంటావు. నీ పక్కోడుతోనే సమాధానం ఉండదు, నీ భర్తతోనే సమాధానం ఉండదు, నీ భార్యతోనే సమాధానం ఉండదు, నీ తల్లిదండ్రులతోనే, నీ పిల్లలతోనే సమాధానం ఉండదు. ఇంకెక్కడ దేవునితో సమాధానం కలిగి ఉంటావు నువ్వు? ఈ లోకములో ఉన్న మనుషులతోనే సమాధానంగా ఉండలే. పక్కోళ్ళు చూస్తే వారవలే, పక్కోళ్ళు చూస్తే నీకు నచ్చదు, సమాధానపడిన జీవితం నీకు ఉండదు. కాబట్టి సమాధానము అనేది చాలా ముఖ్యం. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రియులరా, మన జీవితాల్లో దేవుడు ఎంత కృపను చూపిస్తున్నాడు, ఎంత దయను చూపిస్తున్నాడు ఆయన. మనం ఎంత దేవునికి రుణస్థులమై ఉన్నాము కదా. దేవుడు ఏమంటున్నాడు? ఆయన సమాధాన కారకుడు, సమాధానమునకు కర్త. దేవుని వాక్యం సెలవిస్తారు.
కాబట్టి సమాధానము కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. సమాధానము కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. చూడండి, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు, ఏ కృపది? దేవుడిచ్చిన కృప. ఏ కృపది? యేసు రక్తము ద్వారా కడగబడ్డ మన జీవితాల్లో దేవుడిచ్చిన మహాకృప. ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండుడి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. చూడండి ప్రియులారా, విశ్వాసము ద్వారా కృపలోకి ప్రవేశించాలి. అందులో ప్రవేశించి నిలిచి ఉండాలి. పడిపోకూడదు, జారిపోకూడదు, ఎటు పడితే అటు వెళ్ళిపోకూడదు, ఎటు గాలేస్తే అటు పోకూడదు. నిలిచి ఉండాలి. దేవుని మహిమను గురించినటువంటి నిరీక్షణను బట్టి అతిశయపడాలి. దేన్ని బట్టి? నిరీక్షణ. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నిన్ను ధైర్యపరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, నిరీక్షణను బట్టి అతిశయపడాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి. ఏమంట? ఓర్పు అయితే అంతేకాదు, శ్రమ ఓర్పు. శ్రమలో ఓర్పు ఉండాలి. చాలామందికి ఓర్పు ఉండదు. శ్రమ వచ్చిందంటే దేవుని తిట్టేస్తారు, శ్రమ వచ్చిందంటే సేవకుడు తిడతారు. శ్రమలో నువ్వు కలిగి ఉండవలసింది ఏముండాలి? ఓర్పు. ఆ ఓర్పు పరీక్షను, ఆ పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. అంటే నువ్వు తట్టుకోవాలి, భరించాలి. ఆ తర్వాత దేవుడు పరీక్ష ఇస్తాడు. ఆ పరీక్షలో నీవు నగ్గితే గనుక, ఆ పరీక్షలో జయము నీదైతే గనుక, దేవుడు అద్భుతంగా నీ కృపను, ఆయన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? అయితే ఆయన పరీక్షకు నిలిచినదై కనుక శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమలలో అతిశయపడాలి. మనకున్న అతిశయము, మనకున్న ధైర్యం ఎవరు అనంటే దేవుడే. కాబట్టి ఆ ధైర్యము కలిగి ఆ శ్రమలో ఓర్చుకునే తత్వం మన జీవితంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏముంటుంది? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో, మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది. ఎందుకనగా ఈ నిరీక్షణ, ఏ నిరీక్షణ? దేవుని కొరకు చూసే నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడింది. కాబట్టి వాక్యం అంటుంది, ఎలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. యుక్త కాలమున, ఇంకనూ మనం పాపలమై ఉండగా యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ప్రభువు చనిపోయాడు. వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఆయన కొరకు నిలిచే వ్యక్తులై ఉండాలి. ఎలయనగా మనం ఇంకను బలహీనమై ఉండగా, మనం ఇంకను దోషులమై ఉండగా, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవునా. కాబట్టి ఇక్కడ వాక్యమే ఉంటుంది, నీ జీవితంలో దేవుని వైపు చూడు. పరిస్థితులను చూసి కూలిపోకు, పరిస్థితులను చూసి నలిగిపోకు. దేవుడు తప్పక నీ బ్రతుకులో కార్యం చేస్తాడని నమ్ము. అద్భుతం జరుగుతుందని నమ్ము. దేవుడు తప్పక నిన్ను బలపరుస్తాడు, తప్పక నీ విషయంలో కార్యం చేస్తాడు. దేవుని చిత్తానికి లోబడి దేవుడు ఏది చెబితే అది చేయడానికి నువ్వు ముందుకెళితే గనుక జయము నీదే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ మంచి సమయంలో దేవుని వాక్యం విన్న నీ జీవితంలో క్రీస్తు కొరకు సమర్పణ కలిగిన వారై ప్రభుని వెంబడిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీ కొందనాలు. విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల కుటుంబాలలో దీవెన, ఆశీర్వాదం, సమృద్ధి మీరే కలుగు చేయమని నీ కృప, నీ కనికరముతో నింపండి నాయన. మా జీవితాలలో నిన్ను కలిగి జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.